مرق روب خليه ياكل مرق ذاك البيس ايوه. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే రెడ్ రైస్ అయితే చేశాను. ఇక్కడైతే ఈ కువైట్లో అహ్మర్ రైస్ అంటారు. ఆనియన్ బాగా ఫ్రై చేసి బిర్యానీ మసాలాలు కూడా వాటితో పాటు ఫ్రై చేసి అందులో టమాటా పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేశాను. ఇంకొక అర్ధగంటకు పని అయిపోతుంది. ఇంక పోదాంలే అనుకునేటప్పటికి కువైట్ ఆమె ఫోన్ చేసి 4 మనుషులు ఉన్నారు, అన్నం చేయి అని చెప్పింది. ఈ అన్నం అయితే సడన్ గా చేయాల్సింది వచ్చింది. టమాటా పేస్ట్ను బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసి ఫ్రై చేశాను. ఇలా పని అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా డబల్ పని పడితే మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపం వచ్చినా మనం ఏం చేయలేము. టేస్ట్ కోసం అయితే ఒక టమాటా 2 పచ్చిమిర్చిలు వేసాను, కొన్ని మసాలాలు కూడా వేసాను. మసాలాలు అయితే మద్రాస్ కర్రీ పౌడర్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా కొంచెం, కువైటీ మసాలా కొంచెం వేసి అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేశాను. ఈ అహ్మర్ రైస్ అయితే పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లోళ్ళు ఎక్కువగా తింటారు. ఈ కువైటీ పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కోసం మార్జీ కూడా వేశాను. ముందుగా అయితే సాల్ట్ వేసాను, వీడియోలో అయితే చూపించలేదు. తర్వాత హాట్ వాటర్ వేసి 30-35 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే చికెన్ అయితే చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. చికెన్ ఉడికిందా లేదో చూసుకొని తర్వాత అయితే రైస్ వేయాలి. రైస్ అయితే 1 గంట ముందే నానబెట్టాలి. ఆ విధంగా నానబెడితే రైస్ అనేది పలుకుగా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకరైతే కామెంట్ చేసినారు, గ్లౌజులు వేసుకోకుండా వంటలు చేస్తున్నాను అని చెప్పి. ఆ కామెంట్ చేసిన వాళ్ళకైతే ఒకే ఒక మాట చెప్తున్నాను, కోపంగా ఏం కాదు, నార్మల్గానే మీ మీద ఒట్టేసుకొని చెప్పండి. మీ ఇంట్లో మీరు గ్లౌజులు వేసుకొని చేసుకుంటారా? చేసుకోరు కదా. మీకు మళ్ళీ ఆలోచన పుట్టచ్చు, అదే మీ ఇల్లు కాదు కదా అని. వాళ్ళ బుద్ధి మంచిదైతే పర్వాలేదు, నువ్వు క్లీన్గానే చేస్తావులే అని చెప్పి గమ్మునుంటారు. లేదు వాళ్ళ బుద్ధి మంచిది కాకుండా ఉండి, లేకంటే వంట చేసేవాళ్ళు మంచిగా లేకుండా ఉంటే గ్లౌజులు వేసుకొని చేయమంటారు. ఇలా ఎన్నో రకాలుగా చేస్తారు. ఇప్పుడు నేనుండే ఇంట్లో మాత్రం ఆ గ్లౌజుల మాట అనేది ఎత్తరు. మీరు చాలా వీడియోలు చూడండి, నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఎలా చేసుకుంటానో వంట అదే విధంగా చేస్తాను. ఈ వీడియోలు మొత్తం మళ్ళీ కువైట్ ఆమె ఖచ్చితంగా అయితే చూస్తుంది. నేను అప్లోడ్ చేసిన ఒక 5 నిమిషాల కల్లా ఆమె ఖచ్చితంగా అయితే చూస్తుంది. ఈ మాటల్లో పడి రైస్ మాట మర్చిపోయినా. రైస్ వేసేటప్పుడు వాటర్ అయితే సరిపోతాయా లేదా ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. వీడియోలు తీసేది నా ఫ్రెండ్, నవ్విచ్చేదానికి జోకులు అయితే వేస్తూ ఉంటుంది. రైస్ ఈ విధంగా వాటరు రైసు సరిగ్గా సరిపోతాయా లేదా అని చూసుకోవాలి. ఇలా లాస్ట్లో చూసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి. రైస్ అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ రైస్ గల్ల వాళ్ళు అయితే ఇప్పటికి 2-3 మాటలు అయితే ఫోన్ చేసినారు, ఆకలి ఎక్కువ వేస్తుంది, మధ్యాహ్నం అన్నమన్నా ఉంటే పెట్టండి అని చెప్పి. రెడ్ రైస్ అయితే పూర్తయిపోయింది, ఇంకా డీస్లేకి ఎత్తేయటమే. మీరు కువైట్లో ఏ భాష మాట్లాడుకుంటారో ఒక వీడియో చేయండి అని ఒకరైతే కామెంట్ చేసినారు. ఇప్పుడైతే చూసేసేయండి మేము ఏ విధంగా మాట్లాడుకుంటామో వచ్చిరాని భాషతో పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. لا ما يكفي. شو ما يكفي؟ هاتي حرام. واجد. لا انا اقول هاتي مني صحن حرام اخلي اكل مش خلاص. هذا سيستر فيه سيستر ممكن اكل. هذا خليه 4 نفر بس. قمر بس. هاتي كيف كابيتا هاتي بس كم حرام اكل خلي اكل. شنو هذا؟ كم بس كم سنة نفر؟ هذا رجال كابيتا رجال مش سمسم انت وانا اكل يعني. واجد اكل؟ ايه بكوس. خلي يا بنتي تعالي شوية عشان نشوف رايس بيبوز. عشان نشوف ليمون، يمكن بيبوز ما يعرف شوف ليمون. خلي ఈ విధంగా అయితే అరబ్బీ భాషలో వచ్చిరాని భాషలో అయితే మాట్లాడుకుంటూ ఉంటాం మేమైతే. అన్నం కావాలన్న వాళ్ళలో ఒకరైతే ఫోన్ చేసి ఆకలి ఎక్కువ వేస్తుందనేసరికి పెరుగు బాటిల్ అయితే ఇచ్చంపించినాను. ఆ పెరుగు బాటిల్ తాగితే కొంచెం ఆకలి అనేది తీరుతుంది. తర్వాత అయితే నిదానంగానే అన్నం అయితే చేశాను. కువైట్కి కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి, అందులో వంట మనిషిగా రావాలనుకున్న వాళ్ళకైతే నా ఛానల్లోని వీడియోలు అయితే చాలా ఉపయోగపడతాయి. ఎవరన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు కువైట్కి వస్తూ ఉంటే వంట మనిషిగా మాత్రం మన వీడియోలు అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.